హలో అండి. ఈరోజు మనం ప్లీటెడ్ స్కర్ట్ని ఎలా డ్రా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి 2 మెజర్మెంట్స్ కావాల్సి ఉంటుంది. వేస్ట్ రౌండ్ అండ్ స్కర్ట్ లెంత్. ఎగ్జాంపుల్కి స్కర్ట్ లెంత్ 40 inches, వేస్ట్ రౌండ్ 30 inches తీసుకుందాం. ఇక్కడ ఒక రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఇది టోటల్ స్కర్ట్ లెంత్. ఇది వేస్ట్ రౌండ్. ఇది బెల్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి బెల్ట్ విడ్త్, బెల్ట్ లెంత్. ఇవి ప్లీట్స్ 1 2 3 4. ఇవి మనకి ఎన్ని కావాలో అని మనం పెట్టుకోవచ్చు. టోటల్ స్కర్ట్ లెంత్ మనం 40 inches తీసుకున్నాము. ఇక్కడ మనకి బెల్ట్ 1.5 inches. మన ఇష్టం, ఇది కూడా 1 inch కావాలంటే 1 inch తీసుకోవచ్చు, 2 inches కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 inchesని తీసుకుంటాను. సో 1.5 inches అంటే డబుల్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటుంది. ప్లస్ 1 inch సీమ్ అలవెన్స్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ 1.5 into 2 3 inches ప్లస్ 1 inch సీమ్ అలవెన్స్ 4 inches మనం బెల్ట్ విడ్త్ అయితే తీసుకోవాలి. బెల్ట్ లెంత్ వచ్చేసి 30 inches వేస్ట్ రౌండ్ కదా, వేస్ట్ రౌండ్ ప్లస్ 1 inch సీమ్ అలవెన్సెస్కి యాడ్ చేసుకొని 30 + 1 31 inchesకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, 4 inches విడ్త్, 31 inches లెంత్. నెక్స్ట్ మనకి ఈ బెల్ట్ పార్ట్ అయిపోయింది. ఈ బెల్ట్ తీసేసాక రిమైనింగ్ పార్ట్ 40 - 1.5 inch బెల్ట్ తీసేసామనుకోండి, 38.5 inches రిమైనింగ్ లెంత్. ప్లస్ దీనికి కూడా మనం ఇక్కడ సీమ్ అలవెన్స్కి ఇటు సైడ్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఓవరాల్గా కింద ఒక 1 inch, పైన ఒక 1/2 inch, 1.5 inch యాడ్ చేస్తే 40 inches వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ని మనం 40 inches తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్కర్ట్ లెంత్ అయిపోయింది. అసలు ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి, మనకి ఎన్ని ప్లీట్స్ కావాలి, ప్లీట్స్ ఇంటేక్ ఎంత కావాలి, అవి ఇప్పుడు మనం చూద్దాం. అసలు ప్లీట్స్ ఇంటేక్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇవి ప్లీట్స్. ఇది ప్లీట్ సైజ్ 1 inch తీసుకుంటున్నామా, 2 inches, 1.5 inch, అది కూడా మన ఇష్టమే. ఇవి నంబర్ ఆఫ్ ప్లీట్స్ 1 2 3 4 ఇలా. ఈ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని ప్లీట్స్ ఇంటేక్ అంటారు. చూడండి, ఈ మొత్తాన్ని ప్లీట్ ఇంటేక్ అని అంటారు. సో ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ ఉంది, ప్లీట్ సైజ్ ఎగ్జాంపుల్కి 1 inch తీసుకున్నాం ప్లీట్ సైజ్. 30 inches వేస్ట్ రౌండ్ అయితే 1 inch ప్లీట్ సైజ్ తీసుకుంటే ఎన్ని ప్లేట్స్ వస్తాయి మనకి, 30 ప్లేట్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఎన్ని వచ్చాయి, ఫార్ములా వచ్చేసి వేస్ట్ రౌండ్ ప్లేట్ సైజ్. ఇక్కడ మనం 1.5 inch అయినా వేసుకోవచ్చు, 2 inches అయినా వేసుకోవచ్చు. వేస్ట్ రౌండ్ డివైడ్ చేస్తే ఎన్ని ప్లేట్స్ కావాలనేది మనకి ఇక్కడ నెంబర్ వస్తుంది, 30 ప్లేట్స్. ఇక్కడ మనకి టోటల్ 30 ప్లేట్స్ వచ్చాయి. ఇంకా ప్లేట్స్ ఇంటేక్,
ప్లీట్స్ ఇంటేక్ ఎంత ఉంది ఇక్కడ 1 ఇంచ్కి మనకి 2 ఇంచెస్ ప్లీట్స్ ఇంటేక్ అనేది తీసుకుంటుంది. ఎలా అంటే ఇక్కడ 1 ఇంచ్ అంటే ఇక్కడ 2 ఫోల్డ్గా లోపలికి వెళ్ళిపోతుంది, 2 ఫోల్డ్గా. సో మనకి 2 ఇంచెస్ ప్లీట్స్ ఇంటేక్ వస్తుంది. ప్లీట్స్ ఇంటేక్ 2 ఇంచెస్. 1 ఇంచ్ సైజ్కి అయితే 2 ఇంచెస్ ప్లీట్స్ ఇంటేక్ వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ లెంత్ ఎంత తీసుకోవాలి దానికి ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫ్యాబ్రిక్ లెంత్ waist round plus number of pleats into pleats intake. ఇక్కడ మనం మనకున్న వాల్యూస్ అన్నిటిని వేసుకుందాం. 30 ప్లస్ నంబర్ ఆఫ్ ప్లీట్స్ ఎన్ని 30 అంటే ప్లీట్స్ ఇంటేక్ ఎంత 2. 30 ప్లస్ 60 90 ఇంచెస్. ఇప్పుడు మనం 1 మీటర్ అంటే 40 ఇంచెస్ బై 40 చేసుకుంటే 2.25 వస్తుంది. ఇది మీటర్స్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం, మీటర్స్. ఇప్పుడు మనకు ఫ్యాబ్రిక్ ఎంత కావాలి అంటే 2.25 మీటర్స్. 2.25 మీటర్స్లో మనకి ఫ్యాబ్రిక్ కావాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనకి ఫ్యాబ్రిక్ ఎంత అని తెలియనప్పుడు, ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఒక 3 మీటర్స్ ఉందనుకుంటాం, ఇది 2.25 మీటర్స్ వచ్చింది, కానీ మన దగ్గర 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది అనుకుందాం. అప్పుడు ప్లీట్స్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి? ఫ్యాబ్రిక్ లెంత్ 3 మీటర్ అంటే 120 ఇంచెస్. వేస్ట్ రౌండ్ ఎంత 30. నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ఎన్ని 30. మనకి ఇప్పుడు ఏం కావాలంటే ప్లీట్స్ ఇంటేక్. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా మనం ఏం చేస్తామంటే ప్లీట్స్ ఇంటేక్ మనకు కావాలి కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటిని ఇటు సైడ్ పంపించేద్దాం. ఫ్యాబ్రిక్ లెంత్ ఎంత మనకి 120 ఇంచెస్ ఆల్రెడీ తెలుసు. వేస్ట్ రౌండ్ 30. నెంబర్ ఆఫ్ ప్లీట్స్ 30. 3 ఇంచెస్. ఇక్కడేమో మనకి 2 ఇంచెస్ ప్లీట్స్ ఇంటేక్ ఉంది, అది 2.25 మీటర్కి. ఇప్పుడు 3 మీటర్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ప్లీట్స్ ఇంటేక్ తీసుకోవాల్సి ఉంటుంది, 3 ఇంచెస్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను 1 ఇంచ్కి మార్క్ చేసేసాను. మన సైజ్ ఏమో సేమ్ రిమైన్ అంతే. ఇక్కడ ప్లీట్స్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి? 1 2 3 ఇంచెస్. 3 ఇంచెస్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి కొంచెం ఈ సెకండ్ ప్లీట్ అనేది ఫస్ట్ ప్లీట్కి బ్యాక్ సైడ్ ఓవర్లాప్ అనేది జరుగుతుంది. ఇక్కడైతే ముందు తీసుకునేది సేమ్ కరెక్ట్గా ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, కానీ ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి లోపలికి వెళ్తుంది. ఇలా మనం ఫ్యాబ్రిక్ లెంత్ తెలియనప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఫ్యాబ్రిక్ లెంత్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదా ఫ్యాబ్రిక్ మనకు తెలుసు
అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఎంత ప్లీట్ ఇంటేక్ తీసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకొని మనం స్కర్ట్ని నీట్గా డిజైన్ చేసుకోవచ్చు.